ఇది ఎక్కడ పోయాం కదా, రెడీ కాకపోయా రాకాలం వచ్చేటట్లుంది, టైం అయిపోతుంది. పిల్ల సంబంధం చూసాకపోవాలా ఏం ఇంత బుద్ధి లేదబ్బా, ఏం చేయాలి? ఇడు పులికి బిడ్డ ఉన్నాడు కానీ పులి బిడ్డ పేరు పెట్టుకున్నా కూడా వేస్ట్. ఎక్కడ పోయినా ఏం కదా ఇంకా రెడీ కాకపోయా. అన్నా ఏందమ్మా ఏంది నిస్తున్నా, ఏం చెప్పు. చాలా రోజులైంది నా ఇంటికి వచ్చి సంసారానికి పంపి అన్నా. చూడమ్మా చెప్పేది విను. ఇగో నీ అల్లునికి పెండ్లి అయ్యే వరకు ఈడే ఉండు, పోదు గాని పెండ్లి అయినాక పోదులే. అన్నా నా మొగుడు ఎండిపోయాడన్నా, దిగులు పెట్టుకున్నాడన్నా. మీ పుట్టింటికి వచ్చిన పాపానికి నన్ను ఇక్కడే పెట్టుకున్నావన్నా. వాడికి ఎప్పుడు పెళ్లి అవుతుందో ఏమో అంత నా చావుకు వచ్చిందన్నా. కాదమ్మా, వాడు ఉండేది నీ కళ్ళుడు ఒకడు. మేము బాధపడుతున్నాం, మాకి ఇంట్లో ఆర్థిక లేక మేము నేను నా చెల్లెలు కదా అని పిలిపించుకుంటే వాళ్ళకి ఉన్నది ఒక్కడు ఉండేవాడు. వాడిని పెళ్లి ఎవరికుండు? వాడు ఎవడో దిక్కుమాలని కొడుకు, వానికి ఎంత కట్నం ఇచ్చి నేను పెళ్లి చేసేసినాను. ఏమి వాడేమో ఎక్కడా బోళ్ళమ్మా 2 రోజులు ఉండు, ఆ పెళ్లి చేసిపోదు అని. నా వెళ్తానన్నా. నేను చెప్పింది నీకే చూడు, ఒకటే చెల్లెలు నువ్వు కూడా అని నేను పిలిపించుకున్నాను. ఇప్పుడు వానికి నీకు అంటే అల్లని పెళ్లి కావద్దు అనుకున్నావా? వాడు నా కొడుకు రెడీ అయినాడే లేదు, ఒక దుమ్ముహూర్తం వస్తుంది, ఆ పిల్లని చూసాక వాళ్ళ పై వాడిని రెడీ కామని పో. నాయనా నాయనా ఏందిరా ఏంది ఉత్తర కుమారా, అదే టోపీ ఏందిరా? ఏం లేదప్పా, ఇప్పుడు మనం ఎన్ని సంబంధాలు చూసినా కాలిపోతానే ఉన్నాయి కదా. ఈసారి సెట్ అయిందనుకో, ఆడట్లే పసుపు కొమ్మ కట్టుకొని వద్దామని టోపీ కొనుక్కొని చాలా రోజులు అయింది కదా, అందుకే తెచ్చుకున్నా. పులి కడుపులో పులి పుట్టాలి కానీ ఏందిరా పిల్లి పుట్టినవరా? నేను పోతుంటే 100 మంది ఉరికన్నా ఎంటబడి చూసేవాళ్ళు. నీ ధనధర నా కొడుకు పుట్టినవరా నువ్వు? అట్లా నువ్వు చూస్తున్నావని నీ బుద్ధులన్నీ నాకు వచ్చినాయని నన్ను ఆయమ్మ చూడటం లేదప్పా. అప్పా మరి బస్సుకి టైం అవుతుంది. మీ పిల్లోడు నచ్చలేదు, రావద్దండి. మీ సావు ఎడన్నా సావండి. ఏమంటా నాన్న, ఆ పాప నాతో మాట్లాడతానే నీకు ఫోన్ కలిపిండదా? అప్పా నువ్వు నచ్చలేదంట, నీ ముఖానికి పెన్నులు రాదు, నోము కాదు. ఇగో నీ దరిద్రం పుట్టుకు ఎట్లా పుట్టినావో ఏమోరా. పొద్దున్న లేచాను, నేను సిబిల ముఖం చూసినా, నువ్వు సిబిల ముఖం చూసినావు కానీ క్యాన్సిల్ అయింది పాప. అగా రత్న కుమారా పోయి పండుకో పాప. దరిద్రం నా కొడుకు ఎట్లా పుట్టింటో. ఎంత పని అయింది అత్త, ఈ సంబంధం కూడా క్యాన్సిల్ అయిపోయిందంటే. నీ పెళ్లి సెట్ అయితే నా మొగుడింటికి పోదాం అనుకున్నాను కదరా అన్నా. ఏమైందన్నా? కర్మాన్ని పుట్టినారా దరిద్రం నా కొడుక. నేను పోయి తాడపేడ నేనే పోయి తెలుసుకొని వస్తాను రా పోతాను. ఉండరా అల్లుడు, నీ కర్మ ఇట్లుంది, నా కర్మ ఇట్లుంది. నీళ్ళు తెస్తా ఉండు. అయ్యో రామా, ఏ పాపం చేశాడు? నిండు కడుపు నీళ్ళు పోస్తుంది, టెంకాయలు కొడుతుంది, అందరికీ చేస్తుంది. దేవుడా నాకు ఒక పాప లేదా? నాకు పెళ్లి కాగలేదే, నాకు పెళ్లి కాగలేదే. ఏ పాప నన్ను ఒప్పుకోదే. అమ్మా వద్దురా ఈ నరకము. అల్లుడు తాగు అల్లుడు. నాకు వద్దంత మంచి నీళ్ళు కూడా నాకు బాధ లేదా అల్లుడు? పెట్టదు అల్లుడు, తాగు అల్లుడు, కొంచెం తాగు. ఏడు వద్దంత. ఈ టోపీ చూడు ఎట్లా కొనుక్కొని వచ్చుకుంటే ఎప్పుడు నా పెళ్ళి అవుతుందత్త. బాధపడుకో అల్లుడు, ఎక్కడో ఒక చోట పుట్టి ఉంటుంది, పెళ్లి జరుగుతుంది. నీళ్ళు తాగు అల్లుడు. అన్ని ఇండ్లు పిలిచినాను, ఇల్లు తిరిగి సాలేపేంద్రని ఇది ఒక ఇల్లు ఉంది, లాస్ట్ కి పిలిచి పోదాము. ఏమ్మా పాప, నా పెళ్ళాంది శ్రీమంతం ఉంది, రాండమ్మా మర్చిపోద్దండి. మొన్నే కదా అన్నయ్య శ్రీమంతం చేశారు. అంటే మొన్న అంటే చేసినావు అంటున్నావు. మేము ప్రతి కానుకకి బాగా శ్రీమంతం బాగా చేస్తాం మేము. 3వ సారి ఇది అయినా కూడా బాగా ఘనంగా చేస్తాము. చుట్టుపక్కల అంతా నాకు పేరు, నేను చేసి పిలవాలని నాకు ఇష్టం. దానికి రాండమ్మా మర్చిపోద్దండి. పెళ్లి కాని వాళ్ళే రాకూడదులే, మాకు లేని దరిద్రము కడపాన్ కానీ దాటకూడదు మాకు. అట్లా మొన్నసారి కూడా వచ్చింది కదా నేను. నీ ఎట్లా వాళ్ళు రాకూడదులే, శుభకారానికే రాకూడదు, లేని మాకు దరిద్రము. అలాగ ఈ బతుక నేను బతకలేనంతా. వాడు చూడంతా ఏ మాట అంటున్నాడు. వాడికంటే ఎరగొడ్డ లాంటి పెళ్ళయింది, వాడికంటే 4 దారాలు తక్కువ ఉంటాయి కదా. బాధపడుకో అల్లుడు, పెళ్లి జరుగుతుంది. మా ఊర్లో కూడా నేను పిల్లని చూస్తాను. నాకు ఇక పెళ్ళి వద్దు వద్దు, ఏం చేసుకోబోతుంది అల్లుడు. ఏదో పిల్లని నేను చూసి పెళ్లి చేస్తాను రా, బాధపడొద్దు అల్లుడు. వద్దు. ఏమి ఇప్పుడు
పెళ్లి కాకపోతే అలా అంటావు ఎందుకు అల్లుడు? పెళ్లి చేసి అల్లుడు, నేను చూస్తా పిల్లని. లేదు టోపీ పెట్టుకొని నిత్య పెళ్లి కొడుకు లాగుంటా. ఏం పెళ్లితో అయ్యో ఎంత కష్టం వచ్చింది అల్లుడు నీకు. వద్దు. నా గురించి నువ్వు ఎవరు బాధపడద్దు. ఏం నరేంద్ర మోడీకి పెళ్లి అయిందా? ప్రధానమంత్రి కాలేదా? స్వామి వివేకానందకి పెళ్లి అయిందా? నేను చూసాను రా నీకు పెళ్లి. వద్దు, పిల్లని నేను చూస్తాను రా. నాకు పెళ్ళే వద్దు. ఇట్లా ఉంటా కాదు, ఏమైతుంది కాదు. ఏమప్పా ఏం కొంపల మని అని ఏడుతున్నారు? ఏంటన్నా ఈ దండ ఏంటి? ఏంది నాయన, ఏంది దండ? పా ఏడ్చొద్దురా, ఏడ్చొద్దు. అగో నీకు పిన్నమని తెచ్చినాను రా. అమ్మా ఎర్నాలు తీసాపో, పో ఇదే నిలబడినా పో. కాదు నాయన, నాకు సంబంధం మాట్లాడతాను, వాళ్ళు ఏమో కిరికిరి పెట్టినారని కదా నువ్వు మాట్లాడుకొని వస్తానని పోయింది. పోయిందబ్బా, నీకేమని దానికే నేనే పిన్నామని తీసుకొని వచ్చినాను రా. నేనున్నంత వరకు నీ పిల్లి నీరు రా. రత్నాలు రామ్మా, ఇక రాలే జల్దీ. కాదు, ఏదో పిన్నమ్మ రత్తాలు అనుకుంటే ఇదేదో ఆఫ్రికా దున్నపోతున్నట్టుంది. ఈ వయసులో ఈ దున్నపోతు మీద సవారీ చేస్తావా నువ్వు? నీకు అవసరమా రా ముసల్లా కొడుక? లోపల నా కొడుక, నీకు పిల్లి నీకు దానికి నాకు నా రత్నాలు నేను పేరు కోరుకొని నేను పెళ్లి చేసుకొని వచ్చినాను రా. నా రత్నాలు ఇంట్లోకి పో, ఇంట్లోకి పో. వా నా కొడుకుకి ఎప్పుడు కావాలి పెళ్లి? ముసల్లా కొడక, పెళ్లిడికి వచ్చిన పిల్లని కొంపులో పెట్టుకొని నువ్వు మరి సంసారం చేసే గాయమని తోడుకొని వచ్చినావురా దున్నపోతు దాన్ని. కొంచెమన్నా మానం మర్యాద ధర నీకు కాదరా, నీకు పిల్ల నీరురా. నాకెందుకంటే నాకు ఎంటబడేస్తారా. కాకపోతే ఏమని తెలుసా నాకు రోజు ఇక తెల్లెంటికలు మాత్రమే తేడా, ఇంకేం లేదు నాలో. నీకు పాపిస్తు నా కూడా కడుపునే నీ పుట్టాలి కదరా. ఏ పాపం చేసుకుంటారా? ఎడైనా కుక్కగా పుట్టినా కూడా 4 ఆడ కుక్కలైతే తిరుగుతాడు కదరా. అత్త 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 చూడే, వీడు మీ అన్నగాడు ఏం చేస్తున్నాడే? వీడు దిక్కుమాలి నా కొడుకు ఎంత పని చేసినాడే. నా పెళ్లి చేయరా నా కొడుకు అంటే వీడు పెళ్లి చేసుకొని వచ్చినాడే. చూడండి అబ్బా, చూడండి అబ్బా, చూడంతా ఎట్లా. అమ్మా ఇంకా పోమ్మా, నువ్వు నీ నా మొగుడు అన్నావు కదా, ఇంకా పోయి నువ్వు హాయిగా సంసారం చేసుకోపో. ఇంకా మీ వదిన వచ్చి నాకు వండి పెట్టేదానికి పో. ఇట్లా దిక్కుమాలి నా కొడుకుది, నువ్వు ఎప్పుడు ఆశపడకూడదు. వానికి పెళ్లి కాదు, పేరెంటం కాదు. పో ఇంకా పో, నీ మొగుడింటికి పో. అల్లుడు, నేను నా మొగుడింటికి వెళ్ళిపోతా. మీ సావేదో మీరు పడండి, నేను ఇంకోసారి ఇంటికి కానీ రాను. అరే దొంగన కొడుక, పుల్లి కడుపులో యాదరా పిల్లి పుట్టినావు. ఏడానే నీళ్ళు లేని బయలకు పడి సాగుపోరా పో. ఇంక ఈ దరిదాపులకు కనిపించదు నా కొడుక నువ్వు. ఇంకా పో, ఇంక కనిపించదు. ఇంకా పూలేస్తున్నాం లేదు కానీ బయలు చూసుకోపో. ఈ వారం రోజులు ఈ దరిదాపులు కనిపించదు నా కొడుక. ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, ఇట్లా తండ్రితో మనశ్శాంతి లేదు. వీని జీవితం అంతా ఇదేనంతా. పోతారా, నేను ఏడన్నా కాశీకి పోయి సాధువులాగైనా అయితా. చాలరా, నాకు ఈ జన్మకి చాలరా. హలో ఫ్రెండ్స్, చూసారు కదా, మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి మంచి మంచి కాన్సెప్ట్స్ అయితే తెస్తాము. అక్క పేరు అయితే జ్యోతి అనేసి మన టీంలోకి కొత్తగా రిక్రూట్ అయిందనమాట. త్వరలోనే మేము ఒక మంచి సీరియస్ తీపోతున్నాము. అండ్ కన్నడ అత్త, ఆంధ్ర అల్లుడు అనేసి. అండ్ మిమ్మల్ని నవ్వించడానికి ట్రై చేస్తాం. మా వీడియో మీకు నచ్చైతే మీరు యూట్యూబ్లో రెగ్యులర్గా చూడండి, షేర్ చేయండి, మా టీంకి సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మరీ కలుద్దాం. మీ వీరా, బాయ్.